బాబు రెడీ బాబు. కట్ కెమెరా యాక్షన్. అమ్మాయికుల్లో వీడు నెంబర్ 1 కొంచెం క్రాష్ అయ్యాడు. మొత్తం గందరగోళం అయిపోయింది. అరే అప్పటికైనా చూసుకోరా, ఎందుకురా అలా దొక్కుతూ ఉన్నావు? అతను అలా అంటే ఇతను ఇలా ఉన్నాడు. సో వాడైతే ఎక్కడున్నాడు కదా, సో వీడు ఎక్కించేసాడు, పైకి ఇరిగించేసాడు. సో అలాగే ఇంకా స్టిక్ అయిపోయాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో మనం ఒక నీళ్ళు పోసుకుంటాం అంటే సో ఇంకొక నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయనేది ఇతనికి అర్థం కాలేదు. సో ఇతను పోస్తుందేమో చన్నీళ్ళు. సో వేడి నీళ్ళు వచ్చి బయట వేరే రోజు పోస్తూ ఉన్నారు. అది వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏంట్రా అంటే సో మనోడు పాలు తాగి అడిగిపోతున్నాడు శోభనానికి. కాకపోతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడేమో ఆ పల్లె చూసేస్తే పెద్ద షాక్ ఇస్తుంది. హలో పూల్లోకి నేను రానురా బాబు, పొన్రా బాబు అని అంటున్నా కానీ వీళ్ళు అనుకుంటా సో ఆమెను బలవంతం తోయాలని చూశారు. తెలుగుగా ఆవిడ తోయేస్తుంది అనమాట. బాగా వేసేసాడు. సో మనోడు ఫాస్ట్ గా షాపింగ్ వచ్చాడు. మ్యానిక్యూర్ పట్టుకొని మనిషి అనుకున్నాడు. ఏమైందిరా? ఇక్కడ చూడండి, ఆ అబ్బాయి ఏదో అమ్మాయికి హెల్ప్ చేస్తాడు. సో వెనకనే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయితే తను చూస్తుంది అనమాట, హెల్ప్ చేసింది. ఇంకంతే ఖతం. ఇంకా ఆ రోజంతా వాడికి సినిమానే సినిమా. ఇంకా అలకలు పలకలు బొబ్బట్లు అవి ఇవి ఇంకా తింటూనే ఉంటాడు మనోడు. ఎందుకంటే ఎంతైనా ఉమెన్స్ కాబట్టి. Women. ఇంకా మనవాడు 90 వేసాడు. ఇక నైట్ అంతా డ్యాన్స్ వేస్తూనే ఉంటాడు. సో నువ్వేనే వేసేది డ్యాన్స్, మేము కూడా వేస్తామని ఇంకొకడు, మీరిద్దరైనా డ్యాన్స్ చేసేది ఇంక నేను కూడా వేస్తాను ఇంకొకడు, వీళ్ళని చూసి ఇంకొకడు. సో ఇలాగా సో డ్రింక్ చేసిన వాళ్ళందరూ వేరే లెవెల్ అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. यार कुड़ियां बड़ियां कहण वादियां रा एक बड़ी कहण रा मिकी पसंद आई रा इयां बे मेरी जे माए माड़ा गोडे दा लूड़े नहीं पै रा मैं कोई गल नहीं रा भरा जड़ कर नहीं है. అరే ఏంద్రా ఇంత మంచి బండి తీసుకుని ఇట్లా వేసుకున్నావు? మాడిఫై చెప్పిరా, పెద్ద పెద్ద టైర్ లేపి ఓ రెడ్ రూస్టర్ ఎగ్జాస్ట్ లేపి. రుకో జరా సబర్ కరో. నా దగ్గర నుండి చూపిస్తుంటే నీకు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇంకా అతగాడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ దాకా చూసారంటే మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. మీకు అందరికీ మాట ఇస్తున్నాను, మంచి మంచి కామెడీస్ని తీసుకొస్తాను మీకు. సో మీరు చేయవలసిందల్లా ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ కంటిన్యూ ద వీడియో. ఇదేక పగలగొడితే వస్తదేమో కదా. పగలగొట్టేదైతే నిన్నెందుకు పిలుస్తాక? సరే ట్రై చేస్తా. రుకో జరా సబర్ కరో. నీ గురించి ఏమేమో ఇంటి కదక్క, అంత చిన్న తాళం తీయలేకున్నావు. నన్ను తక్కువ వేయద్దు, 2 నిమిషాలు తీస్తా చూడు. చూడు తీసా. సూపర్ అక్క, మీరు నిజంగా డబ్బులు తెస్తా ఉండండి అక్క.
నన్నే తక్కువ అంచనేస్తాడా బాబు? నా గురించి తెలిస్తే నువ్వు షాక్ అవుతావు. చెప్తా విను. నేను ఒకప్పుడు కబడ్డీ ప్లేయర్ ని, ఖోఖో ప్లేయర్ ని, వాలీబాల్ ప్లేయర్ ని, స్విమ్మింగ్, రన్నింగ్, కరాటేలో బ్లాక్ బెల్ట్ రా. గ్రేట్ అక్క, కానీ నేను చెప్పేది ఇంటే కూడా మీరు షాక్ అవుతారు. ఏంటి? నేను దొంగని. మీకు తప్పించుకోవడం వస్తుందా? రాదు. నువ్వు అయిపోయినట్టేక. బాయ్ కా. వీడెక్కడా? ఎవరమ్మా నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? అది అన్నా దొంగతనం చేశారన్నా. నేను చెప్పేది విను బాబు. పోలీసులకు ఫోన్ చేయరా. ఆగు బాబు. అన్నొచ్చిన ఏం లాభం, తప్పించుకోవడం రాదు పాపం. పందికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4. మరి నీకు 2 ఉన్నాయి. పని చేసే వాళ్ళు డిస్టర్బ్ చేస్తే ఏదో ఎలాగే ఉంటుంది చూడండి. ఇంకా ఈ ఫ్రీ బస్సు కారణంగా ఆడవాళ్ళు పడుతున్న తంటాలు అంతా ఇంత కాదు. సో ఇంతకు ముందంటే ప్రతి ఒక్కరికి ఛార్జెస్ ఉండేటివి. ఇప్పుడు ఛార్జెస్ లేని వాళ్ళు ఏంటంటే బస్ స్టాండ్లు, బస్ స్టాప్లు, విలేజ్లు, టౌన్లు, సిటీలు అన్నీ అయితే ఫుల్ అయిపోతున్నాయి. ఇంకా నెక్స్ట్ మన లేడీస్ చూద్దాం. సో చీటికి మాటికి పడిపోతూ ఉంటారు, అది ఎందుకో అర్థం కాదు. ఇప్పుడు కొత్తగా అయితే మన మగవాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఇక్కడ చూడొచ్చు, పడిపోయాడు, పరుగు తీశాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇక వీళ్ళని చూస్తే సో అతనేమో బండి చూసుకుంటున్నాడు, ఈవిడేమో అతను చూసుకుంటూ సామాన్లు తోముకుంటూ ఉంది. సో ఈవిడ డౌట్ ఏంట్రా అంటే ఎక్కడ తను వదిలి పారిపోతాడేమో, బయటికి వెళ్ళిపోతాడేమో అనేసి చూస్తూ ఉంటుంది. ఒక్క సెకండ్లో ఛాన్స్ చూసే కాడికి మనవాడు వెళ్ళిపోవాలని చూస్తాడు. కానీ తెలుసు కదా ఆటోడు ఎంత షార్పో, కానీ తెలియక మనవాడు తప్పు చేశాడు, దెబ్బతిన్నాడు. సెకండ్ లేడీ ఎంట్రీ అయితే ఇచ్చింది. సో ఈవిడ ఏం మాట్లాడుతుందో, ఏం చేస్తుందో, ఏం కామెంట్ చేస్తుందో చూద్దాం ఒకసారి. పూర్తి చూడండి, మీకే అర్థమవుతుంది. 10 రూపాయలు లేసు, 5 రూపాయలు బింగో, 5 రూపాయలు కుర్కురే, 5 రూపాయలు ఇప్పి తీసుకొచ్చి ఇచ్చేయండి. సరే మేడం. ఎంత అయింది? ఒక్క నిమిషం లెక్కేస్తాను. 10 రూపాయలు లేసు, 5 రూపాయలు ఇప్పి, 5 రూపాయలు బింగో, 5 రూపాయలు కుర్కురే. మీది మొత్తం 10,555 రూపాయలు అయింది. స్కూల్కి వెళ్ళేదా నువ్వు? తీసుకోండి. మేడం అదేంటి 25 రూపాయలు ఇచ్చారు? ఉండు, నేను లెక్కేసి చెప్తాను. ఆ లెక్కేస్తుంది తప్పు కదా. ఇప్పుడు ఈ లెక్కేస్తుంది చూడండి, ఎంత బాగా లెక్కేస్తుందో, కరెక్ట్గా లెక్కేస్తుంది అనమాట. ఈవిడ కాలేజీకి ఉందన్నమాట. ఒకటి 20 రూపాయలు, ఒక 2 రూపాయలు, ఒక 2 రూపాయలు, 1 రూపాయి, మొత్తం 20,221 రూపాయలు అయింది. ఇంకా నువ్వే నాకు తిరిగి 10,000 ఇవ్వాలి. వెనక మనం చూడకుండా నమ్మటం అంటే ఇదేనేమో. చూడండి, నమ్మాడు, పడ్డాడు. ఇక్కడ ఈవెంట్ చూడండి. సో ఈజీగా తప్పుని తన హస్బెండ్ మీద ఎలా తోలేస్తుందో. సో అతనేమో చూడండి వచ్చి పడేసుకున్నాడు.
పాపం అమాయకుడు మహంకాల చేతులైతే బలైపోయాడు, దెబ్బలైతే బాగా తిన్నాడు. ఇంకేం చేస్తాం, గోయిందా గోయిందా. Women. ఎంతైంది? 50 రూపాయలు మేడం. ఏంది 50 రూపాయలు? ఈడికెళ్ళి ఈడికి తెచ్చి 50 అంటా? 150 రూపాయలు ఇస్తా నేను అంతే. Women. ఓకే ఓకే. అమ్మా నన్నే మోసం చేద్దాం అనుకుంటా. అదిదా సర్ప్రైజ్, అదిదా క్యారెక్టర్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.